హలో హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? ఇప్పుడు టైము సాయంత్రం 4 అవుతుందండి. పిల్లలు చాలా ఆకలిగా ఉందని చెప్పారనమాట. సో ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి చూస్తే నాకు ఆలుగడ్డలు కనిపించినాయి. సరే కదా అని చెప్పి ఆలు కట్లెట్ చేద్దామని అయితే ఇప్పుడు నేను ఆనియన్స్ అయితే ఫ్రై చేస్తున్నాను. 2 చిన్న సైజు ఆనియన్స్ తీసుకొని చిన్న ముక్కల కింద కట్ చేసి ఇట్లా ఫ్రై చేశాను. దాంట్లో 2 చిన్న సైజు టమాటాలు కూడా వేసాను అనమాట. ఎందుకంటే ఇప్పుడు మేము మా పాప, మా ఆయన, నేను ఉన్నాము. ముగ్గురికి సరిపడగా చేస్తున్నాను అనమాట ఆలు కట్లెట్. ఒకసారి నేను చేశానండి ఇంట్లోనే. పాపకి బాగా నచ్చిందని అడిగితే మళ్ళీ ఇప్పుడు చేస్తున్నాను అనమాట. సో మేము ముగ్గురు ఉన్నాము, ఆకలి అవుతుందని చెప్పేసి ఆలు కట్లెట్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. చూసారు కదా, ఆనియన్స్ అయితే ఫ్రై చేశాను. తర్వాత దీంట్లో ఇవైతే వేసుకున్నానండి, టమాటో. అవి బాగా గుజ్జు అయిపోయేంత వరకు వేయిస్తున్నాను అనమాట. బాగా అది టమాటో అనేది బాగా మెత్తబడిపోయి దాంట్లో ఉన్న గుజ్జు అయితే రావాలన్నమాట. వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఆలుగడ్డలు ఇది ఉడకపెట్టి పెట్టుకున్నానండి ఆల్రెడీ నేను. అవి టమాటా ఉల్లిగడ్డ అంతా వేగిన తర్వాత నేను ఇదైతే వేసుకుంటాను. సో నేను చాలా రోజులైందండి వీడియోస్ చేయక. ఇంతకుముందు వేరే ఒక ఛానల్ పెట్టాను. అందులో వీడియోస్ ఏంటంటే అప్పుడప్పుడు పెట్టడంతో నాకు ఇలా మానిటైజేషన్ అంతా ఆగిపోయిందన్నమాట. సో మళ్ళీ నేను వేరే ఛానల్ ఓపెన్ చేసి ఇప్పుడు వీడియోస్ అయితే స్టార్ట్ చేశానండి. ఇక చూసారు కదా, నేనైతే ఆలుగడ్డలు అంటే ఉడకపెట్టుకున్నాను. ఆలుగడ్డ అంటే పొటాటో అనమాట. పొటాటో ఉడకపెట్టుకొని పొటాటో కూడా వేసి బాగా మ్యాష్ చేస్తున్నాను అనమాట. ముక్కల కింద కట్ చేసి నేనైతే బాయిల్ చేసుకొని పెట్టుకున్నాను. అది దీంట్లో వేసేసి నేను మ్యాష్ చేసి బాగా గుజ్జేంత వరకు అదైతే నేను ఇట్లా చేసుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, నేనైతే ఛానల్ పెట్టాను. దాంట్లో అయితే చాలా సబ్స్క్రైబర్స్ అన్నీ బాగానే వచ్చినాయి. నాకెందుకో మరి మానిటైజ్ కాలేదు. మరి ఏంటి ప్రాబ్లం అనేది నాకు తెలియదు. సో ఛానల్ అయితే రన్ అవ్వలేదన్నమాట. అలాగే అక్కడితోనే ఆగిపోయింది. ప్రాబ్లం ఏంటో తెలియక నేను వేరే ఛానల్ కూడా ఇప్పుడు ఓపెన్ చేసుకున్నాను నేను. మరి ఇప్పుడు ఎలా ఉంటుంది అనేది దాని యూట్యూబ్ గురించి నాకు కొంచెం తెలియక సగం చేశాను అనమాట. సో చూసారుగా, ఆనియన్స్ ఇది పొటాటో అయితే బాగా మెత్తగా అయిపోయినాయి కదా. ఇప్పుడు కొంచెం పసుపు అయితే వేసుకున్నాను, హాఫ్ టీ స్పూన్ వేసుకున్నాను. ఇప్పుడు ఇది వేసింది ఏంటంటే ధనియాల పౌడర్ వేసుకున్నాను అనమాట. సో ధనియాల పౌడర్ కొంచెం అది కూడా హాఫ్ స్పూన్ వేసానండి. 1 స్పూన్ ఏమో కారం వేసుకున్నాను, పచ్చికారము. బాగా టేస్ట్ బాగుంటుంది, చాలా కారం ఉంటుంది అన్నమాట. అది సూర్యతేజ కారం అయితే నేను యూస్ చేస్తాను ఇంట్లోని. అది ఎక్కువ వేసుకొని, ఎందుకంటే చాలా కారం ఉంటుందని. సో 1 స్పూన్ అయితే కారం వేసుకొని 1 స్పూను సాల్ట్ అయితే వేసుకొని బాగా కలుపుకున్నాను అనమాట. ఇక్కడ చూసారా, ఇది నేనేనండి. అది ఫోన్ ఒక చేత్తో పట్టుకొని ఒక చేత్తో కలుపుతున్నాను. ఇది బాగా గుజ్జు అయిపోయింది కదా, మ్యాష్ అయిపోయింది దాని మీద బాగా కొంచెం ఇంకా బాగా దగ్గర కానిచ్చినాక దాంట్లో హాఫ్ నిమ్మ చెక్క అయితే పిండుకున్నాను నేను. ఎందుకంటే మధ్య మధ్యలో పుల్లగా తగులుతుంది కాబట్టి వేసుకున్నాను అన్నమాట. బాగా కలుపుకొని మేము ముగ్గురం ఉన్నాము కదా, ముగ్గురికైతే ఇంత క్వాంటిటీ వచ్చింది. బాగా కలుపుకుంటున్నాను. నిమ్మకాయ వేసిన దాని మీద ఒక 2 మినిట్స్ అట్లనే వేసుకొని ఇప్పుడు చూసారా, 3 ప్లేట్లలో ముగ్గురికి కూడా నేను సర్వ్ చేశాను. ఫస్ట్ అయితే టమాటా వేసుకొని దానికి ఇచ్చేస్తున్నాను నేను. టమాటో పైన కొంచెము కొత్తిమీర ముగ్గురికి కొంచెం వేసాను. నెక్స్ట్ వచ్చేసి ఆనియన్స్ అండి, చిన్న ముక్కల కింద కట్ చేసుకొని ఆనియన్స్ కూడా వేసుకుంటున్నాను. పైన మనం ఇట్లా వేసుకొని కట్లెట్ని వేసుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఆనియన్స్ ఎక్కువ తీసుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట. ఇంట్లో ఏం లేనప్పుడు ఇలా ట్రై చేస్తానండి ఎప్పుడైనా కానీ. ఆనియన్స్ని టమాటో కొత్తిమీర వేసుకున్నాను. పైన వచ్చేసి ఇప్పుడు సన్న బూందీ ఉంటుంది కదా, సన్న బూందీ వేసుకున్నాను అనమాట. దాన్ని బూందీ అంటారు, మరి నాకు అంత ఐడియా లేదు. అది
ఏమంటారని నాకైతే కామెంట్ చేయండి. దీని పేరైతే నాకు అసలు సరిగ్గా తెలీదు. సో ఫ్రిడ్జ్లో ఉంటే తీసుకొని పెట్టుకున్నాను. ఈ టేస్ట్ అయితే నేను ముందు ట్రై చేశాను కాబట్టి చాలా బాగుంది. అందుకని నేను ఇట్లా